ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. షాద్ నగర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు సహించబోమన్నారు. దొంగతన నెపంతో దళిత మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి చితకబాదటం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఒక సీఐతో పాటు 6 సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేశారు. బాధితురాలికి వైద్య సహాయం అందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరించారు.